పుట్టిన ఊరికి సేవ చేయడం కన్నతల్లికి సేవ చేసినట్లేనని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నకరేకల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 10 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ బిల్డింగ్, 10 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాలను, అలాగే గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటిపొర చికిత్స శిబిరాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్లతో కలిసి సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. కంటి, పళ్ల సమస్యలను అశ్రద్ధ చేయవద్దని ఆయన సూచించారు. ఈ నెల 20 తేదీ నుండి 26వ తేదీ వరకు ఉరుమడ్ల గ్రామంలో తన నివాసంలో ఉచిత కంటిపొర వైద్య పరీక్ష శిబిరం నిర్వహించడం జరుగుతుందని, రోజుకు 200 మందికి ఉచిత భోజన వసతి, వైద్య పరీక్షల వసతి కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు చేరువ కావాలనే ఉద్దేశంతో ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. పేద ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షల కోసం మెగా శిబిరాన్ని ఏర్పాటు చేసిన తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద్ మోహన్ రెడ్డి, ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, మండల ప్రత్యేక అధికారి వినోద్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మనోహర్, స్థానిక సీనియర్ నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.